ఈ ఎలక చూడండి పొలంలో ఎట్లా తిరుగుతుందో. హే మో మో ఎదురు తిరుగుతుంది. అమ్మో పొలాలలో తిరుగుతావు అట్నే బొక్కలు పెడతావు. ఎన్ని బొక్కలు పెడతావు పొలానికి? ఎన్ని నీళ్ళు పెట్టినా పొలాలలో నీళ్ళు ఉంటలేవు. దీనికి కారణం నువ్వేనా? నువ్వు ఇట్లా బొక్కలు పడ్డాటికి మట్టి వేసుకుంటూ పోతున్నా. చూడండి నా మాట నమ్మరైతుగా. ఈ ఎలక వల్ల కారణం వల్ల ఎన్ని నీళ్ళు పెడితే మాత్రాన ఎట్లా పోతున్నాయి చూడండి. యాంచిపోతున్నాయి అంటే ఓ ఈతలకి వెళ్తున్నాయి. ఇది మొత్తం ఎలక కారణమే. ఫస్ట్ ఇక్కడ ఈ సైడు ఇక్కడ 2 బొక్కలు పెడితే 2 గుడిపిన ఇప్పుడే ఈడ ఆడ గుడిపిన. మో ఖర్చుంది ఆయన చిట్టెలక చూడు. నా పొలంలో తిరుగుతుంది ఇది. కొడదామంటాను భయం అవుతుంది, పాప అనిపిస్తుంది. ఎందుకంటే చంపాలంటే ఎంతో బాధ అనిపిస్తుంది నాకు. పొలం బొక్కలు పెడుతుంది పొలానికి వరాలు అమ్మటి. ఎన్ని నీళ్ళు పెట్టినా ఇక బొక్కల పోంటి రెట్టోళ్ళ పొలాల్లో పోతున్నాయి. అది బాధ. నా కాడ కొడదామంటే ఆయుధం ఏం లేదు, కర్ర లేదు, ఏం లేదు. ఇక అందుకే మట్టితో కొడుతున్నా వస్తా. అది బాగా నీళ్ళల్లో ఉండి అలసిపోయింది అట్టింది, ఏడు పోట్లేదు అది. ఊరిని కథ పాడుగాను నాకు అర్థం కావట్లేదు. అసలు కథ ఏంటంటే ఈ పొలం పక్కనోడు బియ్యం పోసిండు, బియ్యం పోసి పెట్టిండు. ఈయన పక్కన పొలం పెద్దగా అయింది, పొట్టకొచ్చింది కదా, ఖరాబ్ అవ్వద్దని వాడు పెట్టిండు. నేను అర్థం చేసుకోక ఈ పొలంలో రోగం వచ్చిందో ఇది తిరుగుతుంది నేను అనుకున్నా. ఓహో సకనాల తల్లికి పోయి తిన్నది, బియ్యం తిన్నది, మందు పెట్టినారు. ఇక సాగు బతుకులు ఉంది పాపం అది. ఖతం. నేను దంపకున్నా కానీ అదే చేస్తుంది. ఇక ఏం చేస్తాం, సాగు మా పొలం ఖరాబ్ చేస్తలే బాను. చూడు చూపిస్తా చూడండి, మంచిగా వరం అమ్మటే ఆడింత బియ్యం పోసింది పోయిడ. నేను కనిపెట్టలేదు ఇంతసేపు. ఇంకో ఇక్కడ మా పొలం ఇంకా తొందరగా కోలుకోవట్లేదు. సౌడు మళ్ళా సరే దోస్తులందరికీ ఇక నేనైతే పొలం నాడబెట్టి 18 రోజులు అవుతుంది. ఇక పెట్టే పొలం పెట్టినట్టే ఉంది. పిండేసినా కూడా సౌళ్ళు తొందరగా కోలుకోవట్లేవు. ఇక దీనికి ఒకటే మార్గం అండి, బోమ్యాగ్జిన్ తెప్పించిన సిద్దిపేట నుంచి. ఇక దాని చల్తా మళ్ళీ రిజల్ట్ ఎట్టుంటో చూద్దాం. ఈసారి తెచ్చిపెట్టిన 4 రోజుల ముందరనే, ఎందుకంటే అది ఒక్కొక్కసారి టైమింగ్లో దొరుకుతలేదు. అందుకే ఇక ముందు జాగ్రత్త. సౌళ్ళకి మంచిగా పనికి వస్తుంది ఇది, గ్రేజింగ్ బాగా వస్తుంది, పిలక కూడా బాగా వస్తుంది బోమ్యాగ్జిన్. అందుకే తెచ్చిపెట్టుకున్నాం. పోయినసారి రిజల్ట్ బాగుందని ఈసారి తెప్పించుకున్నాం. వస్తువుని తయారు చేసి నూకలల్లా మన ఉల్లిగడ్డ ఎలకల మందు కలిపి పెట్టండి. రైతులారా చేతులతోటి కలపకండి, చేతులతో కలిపితే ఎలక అనేది దగ్గరకు వచ్చి వాసన బట్టి తినట్లేదు. ఇలా చేయితోటి కలుపుకుంటే దీంతో కలిపి దీంతో వరాల మీద వేయాలి, సూపర్ గా చనిపోతాయి. అట్లా ఈడే నా పొలం పక్కనోడు. ఇంకా మా ఎలకలకి సావడం కారణం అంటే మనోడు టాలెంట్ పర్సన్. ఇంకా మనకు కూడా ఫుల్ వీడియో పెడుతున్నా చూడండి. ఇతని పేరు గణేష్. ఎలకలు ఎలా తావాలనేది వీనికి బాగా తెలుసు, ఎందుకంటే ఒక 20 ఎకరాల ఆసామీడు. ఎట్ట బుట్టలు పెట్టినా కూడా పడతలేవంట, అందుకే ఈ ప్లాన్ చేసినాడు. ఎంత పెద్ద ఎలక చూడండి. వామ్మో, ఇది నిన్న తాగొచ్చా మొన్న తాగొచ్చారు ఇది.